ఈ దినము గిఫ్ట్ ఆఫ్ జీసస్ ఈ మినిస్ట్రీ ద్వారా మీకు వచ్చుచున్న మాట ఏమిటంటే 121వ కీర్తన మొదటి 2 వచనములు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఈ 2 వచనములు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. చాలా ముఖ్యమైన వాక్యము. కొండల తట్టు. కొండ దేవుణ్ణి పోల్చి బైబిల్ ఏం చెప్పుచున్నదంటే దేవుడు కూడా ఒక కొండ, అంటే దుర్గము, ఆశ్రయ దుర్గము. దుర్గము అంటే పర్వతము అని దేవుణ్ణి గురించి బైబిల్ పోల్చి చెబుతుంది. ఎందుకు? కొండ మీద ఏదైనా బరువు పెడితే అది ఏదైనా మోయుటకు బాధపడుతుందా? బాధపడదు. ఎంతైనా పెట్టు, ఎన్ని ట్రైన్ అయినా ఎక్కించు, ఎన్ని లక్షల మంది అయినా ఎక్కండి, కొండకి ఏమీ కాదు. అంటే ఆశ్రయ దుర్గం ఈ పర్వతమునకు కూడా ఏమీ కాదు. కాబట్టి కొండ అన్నిటినీ తట్టుకోగలది, మోయగలది, భరించగలది. కాబట్టి దేవునికి పోల్చి ఒక్కొక్కసారి బైబిల్ చెప్తుంది కొండ. కాబట్టి ఆ కొండ తట్టు నేను చూస్తే తప్పకుండా నాకు సహాయము వచ్చును అని ఈ వాక్యము మనకు తెలియజేయుచున్నది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. అంటే ఫస్ట్ వాక్యం బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే చూడండి, దేవుణ్ణి గురించి తెలుసుకోవాలంటే మనం ఎంత తవ్వినా అది వస్తూ ఉంటుంది. ఎంత తెలుసుకోవాలని మీరు ఆశపడినా దానికి ఎండ్ ఉండదు, ముగింపు ఉండదు. మాట్లాడుతూ ఉండవచ్చు. ఇప్పుడు మన జీవితం అంతా మాట్లాడినా సరిపోదు. దేవుణ్ణి వివరించుటకి మన ఆయుస్సు సరిపోదు. మనం తెలుసుకోలేము. ఒకటి లోతైన విషయాలు. అప్పుడు కూడా చూడండి, కొండ మీదనే ప్రవక్తలు ఎక్కారు. అది ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవం అది చూపించుచున్నది. కొండ మీద ఎక్కిపోవడం అంటే మోషే సీనాయి కొండ మీద ఎక్కిపోయాను. అంటే అక్కడ ఏలియా కర్మేల్ కొండ మీద, యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ ఎక్కిపోయాను. అంటే ఎక్కిపోవడం కొండ ఆత్మీయ జీవితంలో ఉన్నత అనుభవం అది చూపించుచున్నది. కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో ఉన్నత అనుభవంలోనికి వెళ్ళాలి. వెళ్ళి మనం అన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అవును, చూడండి, కొన్ని దినములు దేవుని సన్నిధిలో గడిపాను, దేవుని సన్నిధిలో కూర్చున్నాను. అంటే అదే ఆత్మీయ జీవితంలో ఎక్కిపోవడం. దేవుని దగ్గర వెళ్ళి ఆయన స్వరమును వినడం, ఆయనతో సహవాసం. ఇది ప్రతి దైవజనునికి కూడా అవసరం. అప్పుడే మనము చక్కగా సేవ చేయగలము.
లేకపోతే చేయలేము. కాబట్టి కొండ ఎక్కిపోవడం, ఈ అనుభవం మనకు చాలా అవసరం. ఆత్మీయ జీవితంలో అలాగే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి. మనము ప్రశ్నలు అడుగుతూ అనుమానముతో అది ఇది అని ఏదేదో మాట్లాడుతూ ఉండే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయమును చెప్తున్నారు. ఓకే, మంచిదే. వారి యొక్క అనుభవం చెప్తున్నారు. ఓకే, మంచిదే. కానీ మన గురి మొత్తం దేవునితో సహవాసం ముందుకు వెళ్ళాలి. ఇంకా చాలా తెలుసుకోవాలి, ఇంకా చాలా అనుభవించాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి. అవును, అటువంటి ఆశతో దాహంతో ముందుకు వెళ్ళాలి. అవును, కాబట్టి ప్రియులారా, నేను ఆయన సన్నిధిలో సమయం గడిపినప్పుడు ప్రభు నాతో మాట్లాడి ఏం చెప్పాలి, అక్కడ ఎటువంటి ప్రజలు వస్తారు, నువ్వు ఏం చెప్పాలి అన్నీ నన్ను నడిపించాడు. కాబట్టి కొండ ఎక్కిపోవడం, కొండల తట్టు చూడడం, ఆశ్రయ దుర్గముగా కొండగా ఉన్న మన దేవుణ్ణి మనము ఆశ్రయముగా తీసుకోవడం, ఇది తప్పకుండా మన జీవితానికి అవసరం. కాబట్టి మనము దేవుని స్తుతించాలి. ఒక దినము మన జీవితంలో దేవుడు ఆయుష్ను పొడిగిస్తే తప్పకుండా దేవునికి వందనాలు చెల్లించాలని నేను చెప్పాను. స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఏది సాధించలేం, ఏం చేయలేం, పనికి పోలేం. నీ చేతి పనులను దేవుడు దీవిస్తాడంట. ఎలా దీవిస్తాడు? ఆరోగ్యం ఉండనే నీవు పని చేయగలుగుతావు, లేకపోతే లేదు. కాబట్టి ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన రోగులను స్వస్థపరచను ముఖ్యమైన పని చేశాడు. అదే చాలా ముఖ్యమని తెలుసుకొని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి రోగులను స్వస్థపరచాను. కాబట్టి మనము కూడా కొండల తట్టు మనం చూసి మేలు పొందుతాం, ఆరోగ్యం పొందుదాం. ఈ దినం మీరు ఎక్కడికి వెళ్ళాలనో ప్రభు మీకు సహాయం చేయాలని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేస్తామా? ప్రభువా, ఈ దినము వారు ఏ పనికి వెళ్ళినా ఒక్కసారి మీరు వారితో వెళ్ళండి, విజయం దయచేయండి, కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి. మీ హస్తము వారి మీదికి వచ్చునుగాక. ఇప్పుడే అడ్డు ఆటంకములను తొలగించండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా నీ దయ, నీ కృప వారిని ఆవరించునుగాక. నడిపించండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. నీ హస్తము వారి మీదికి వచ్చునుగాక. నీ శక్తి ఆ బాడీలో ప్రవేశించునుగాక. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలిసిన వారు, బంధువులందరికీ మీరు తెలియజేయండి. అప్పుడు ఆ బ్లెస్సింగ్ మీ మీద వస్తుంది. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.